చిన్నా చిన్న ఎక్కడికి రా? చెప్పి వెళ్ళే విషయం అయితే చెప్పే బయలుదేరుతానుగా. అంత చెప్పకూడని విషయం ఏంట్రా? వచ్చాక చెప్తాగా. నువ్వు కూడా చెప్పకుండా వెళ్ళేంత లెవెల్కి ఎదిగావా? నేను మేజర్ నన్న ఫీలింగ్ వచ్చిందా? నాకు ఎలాంటి ఫీలింగ్లు రాలేదు. నీతో అబద్ధం చెప్పలేను, అందుకే ఏం చెప్పకుండా వెళ్తున్నా. పోనీ నిజమేంటో చెప్పెళ్ళొచ్చు కదా. చెప్పకూడదనే వెళ్తున్నాను కదా. అమ్మ దగ్గర కూడా దాస్తున్నావా? నన్ను అమ్మ కూర్చి అంటారు కదా, దాచడం కూడా నీ దగ్గరే నేర్చుకున్నా. నీ అనుకుంటే నా దగ్గర దాచడం ఎందుకు? మమ్మల్ని నీ అనుకోవడం లేదు కదా. ప్రశ్నకి ప్రశ్న కొత్తగా నేర్చుకున్నావా? అమ్మా అంటే బాధపడతావు, కానీ ఎన్నో విషయాలు నీలోనే దాచుకొని నువ్వు నన్ను దాచుకుంటున్నావా అని అడగచ్చా? తప్పనిపించడం లేదా? నీకు అలా అడిగే హక్కుందా? నువ్వు మీ అక్కలాగే తయారయ్యావేంట్రా? హక్కులు అర్హతలు అంటూ మాట్లాడుతున్నావు. దాని దగ్గర నేర్చుకున్నావా? అమ్మ కూచి అనుకున్నావు, బుద్ధిమంతుడివి అనుకున్నావు. తల్లిని అలా అనొచ్చా? నువ్వు మాటలు నేర్చి దాన్ని దెప్పి పొడుస్తున్నావా? దెప్పి పొడడం వెక్కిరించడం కాదు అమ్మమ్మ. చెప్పడానికి మనసు రకం మౌనంగా వెళ్తున్నా. అమ్మతో చెప్పడానికి మనసు రాని విషయం ఏంట్రా? అక్కకి తమ్ముడు అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు తోడయ్యారా? దీన్ని ఇంకా ఏడిపించాలని నిర్ణయించుకున్నారా? ఎవరికి తోడవ్వలేదు. మేమేం మాట్లాడుకొని నిర్ణయానికి రాలేదు. నాకే ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచన అంటే చెప్పెళ్ళొచ్చు కదా. తప్పదా? కండిషన్ కాదు, చెప్పెళ్తే కాస్త తృప్తిగా ఉంటుంది. బాధపడద్దు, చెప్పే వెళ్తాను. అక్క ఏ నిజం తెలుసుకోవాలని వెళ్ళిందో నేను ఆ నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం తెలుసుకున్నాకే ఇద్దరం కలిసి వస్తాం. నువ్వు సుతారంగా చెప్పినా అది సూటిగా చెప్పినా ఒక్కటే చెప్పారు కదరా. ఈ విషయంలో అక్కకి తమ్ముడు అనిపించుకున్నావుగా. ఇద్దరికి అమ్మ బాధ పట్టినట్టు లేదు. ఆ బాధ తగ్గించాలనే ఆలోచన నాది. మీరు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నేను నిజం తెలుసుకోవడానికే వెళ్తున్నాను. అది తెలిసాకే తిరిగి వస్తాను. నాన్నే ఆయన అయినప్పుడు నాన్న అనుకోవడం, నాన్నలా ఫీల్ అవడం ఏంటి? నిజం దాచాల్సిన అవసరం ఏంటి? నో, నేను నాన్నతో నిజం చెప్పేస్తాను, అంతే. నన్ను ఆపొద్దు. ఇప్పుడే వద్దు మధు, నా మాట విను. నువ్వెందుకు ఆపుతున్నావో, ఎందుకు చెప్పొద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకు ఎప్పుడు నిజం తెలిసినా నా దగ్గర ఇప్పటిదాకా ఎందుకు దాచావో కూడా అర్థం కావడం లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. అంకుల్ మీరు ఆగండి. ఎప్పుడో తెలియడం ఏంటి? నిన్నే నాకు వైజాగ్లో తెలిసింది. అబద్ధం. అబద్ధం ఏంటి? నిజంగా నాకు నిన్నే తెలిసింది. మరి ఎప్పుడో నన్ను నాన్న దగ్గరికి తీసుకొచ్చి మీ నాన్న అనుకో అని డాడీతో మీ కూతురుగా గిఫ్ట్ ఇస్తున్నానని ఎందుకన్నావు? నువ్వు నాన్న నాన్న అని పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నావని, కాస్త రిలీఫ్ అయినా ఫీల్ అవుతావని, మీ అమ్మ అనుకున్నప్పుడు ఆ అమ్మని వేధించడం తగ్గిస్తావని అమ్మ రిక్వెస్ట్ మీద అలా చేశాను. అంతేనా? నీ మీదొట్టు. మరి అప్పుడు నాన్న అనుకోమన్న వాడివి ఇప్పుడు నిజం దాచమనడం ఎందుకు? ఎందుకంటే మా నాన్నకి మన నాన్న ఎస్ మా నాన్నకి అమ్మ అంటే కోపం. అమ్మ పేరే తలవద్దన్నంత ద్వేషంతో ఉన్నాడు. అమ్మకి నానంటే అంతే. తను నేను నాన్న ఎవరన్నప్పుడల్లా విరుచుకుపడేది. నాన్న ఎవరు, ఆయన పేరేంటి చెప్పు అని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చెప్పలేదు. పైగా పేరు తలవద్దని మండిపడేది. ఇద్దరూ ఒకే అభిప్రాయంలో ఉన్నారు. నీకు అన్ని ఆయన గుణాలే అంటుంది, కానీ పొరపాటున కూడా పేరు చెప్పదు. నాన్న కూడా అంతే. ఆవిడ మొండితనం, అదే మూర్ఖత్వం అంటాడు గాని పేరు చెప్పడు. అంత బద్ధశత్రుత్వం వాళ్ళ మధ్య ఎందుకొచ్చిందో కూడా తెలీదు. ఎలా తెలుస్తాయి? మనం మరీ చిన్నపిల్లలం కదా. నీకన్నా విడిపోవడమన్నా తెలిసేమో. నాకస్సలు తెలీదు.
నాన్న ఫేసే గుర్తులేదు. నాకు అంతే, అమ్మ గుర్తులేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నాన్నకి నిజం చెప్తే ఆ కోపాలు తాపాలు మన మీదకి టర్న్ అయ్యే ప్రమాదం ఉంది. నేను అమ్మ విషయంలో లైట్ తీసుకుంటాను. ఐ డోంట్ కేర్. నాన్న కావాలని మనసులో బలంగా ఉంది కాబట్టి నాన్న దగ్గరే ఉండిపోతా. ఉండిపోతా నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఆయన ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోడు? ఇన్నేళ్ళు తనకి నచ్చని మనిషి దగ్గర పెరిగొచ్చావని ఇష్టపడకపోతే నువ్వెవరో తెలియక పోనీలే డాటర్గా ట్రీట్ చేస్తే నష్టమేంటని నిన్ను ఎఫెక్షన్తో దగ్గరికి రానిచ్చాడు. ఆ అమ్మ కూతురు అని తెలియగానే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అలా కూడా రియాక్ట్ అవుతాడా? 100% వాడు అవుతాడు. ఇందాక నాన్నన్నది నువ్వు వినలేదా? బాధ్యతలు వాళ్ళ పేరెంట్స్వి అని. అంటే కాస్త నెగిటివ్ అభిప్రాయం ఉన్నట్టే కదా. అదిగాక నీ లవ్ సంగతి, యాక్సిడెంట్ విషయం తెలుసు. అన్నీ గుర్తు చేసుకొని నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అనంటే? అవును కదా, నువ్వు చెప్పేది కూడా నిజమే. దగ్గరైన సంతోషం దూరం అయిపోతుంది. ఇప్పుడేం చేయాలంటావు? ముందు వాళ్ళు ఎందుకు విడిపోయారో, విడిపోయే అంతగా తేడాలేం వచ్చాయో ఆరా తీయాలి. అపార్థాలు తొలగించాలి. అసలు వాళ్ళ మనసుల్లో ఒకరి పట్ల ఒకరికున్న ఉద్దేశాలు స్టడీ చేయాలి. వాళ్ళ మనసులో ఏ కార్నర్లో అయినా పాజిటివ్ థింకింగ్ ఎవరికన్నా ఎవరి మీదన్నా ఉందేమో ఆరా తీయాలి. దాన్ని బేస్ చేసుకొని తిరిగి కలపడానికి దారుందేమో చూసి ట్రై చేయాలి. అది అయ్యే పనేనా? ప్రయత్నం చేస్తే కానిది ఏమీ ఉండదు. తిరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టాలు పెంచాలి. పొరపాట్లు సరిదిద్ది ముందు వాళ్ళని కలపాలి. అర్థమైంది. అప్పుడు నిజం చెప్పాలి. ఎస్, అప్పుడు మనం నిజం చెప్పాల్సిన పని కూడా ఉండదు. వాళ్లే వాళ్ళ పిల్లల గురించి తెలుసుకుంటారు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చావు. తొందరపడితే ఒక ఫ్యామిలీలా మనం ఉండలేం. ఇప్పట్లాగే నీ ప్లేస్లో నువ్వు, నా ప్లేస్లో నేను ఉంటూ ఇంకా ఎక్కువ బాధ అనుభవించాల్సి వస్తుంది. మనమంతా కలిసి ప్రేమలు, సంతోషాలు షేర్ చేసుకోవాలంటే ముందు వాళ్ళని ఒకటి చేసే ప్లాన్ వర్కౌట్ చేయాలి. ఓకేనా? నువ్వెలా చెప్తే అలాగే అన్నయ్య. నేను నిన్ను ఫాలో అవుతా. ఏమన్నా? నేను నిన్ను ఫాలో అవుతా అన్నా. అంతకుముందు డన్ అన్నయ్య అన్నా. ఏది? మళ్ళీ పిలు అన్నయ్య. మళ్ళీ పిలు. వీడి ప్లాన్లు, ఆలోచనలు బానే ఉన్నాయి, కానీ నాకు ఒక క్లారిటీ రావట్లేదు. వదిన గుణని వదిలి వెళ్ళేటప్పుడు తరుణ్ ఒక్కడే కదా, మరి మధు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య 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 అన్నయ్య. నాన్న అనుకుంటా. అంతా విన్నాడేమో. నువ్వు టెన్షన్ పడుకో, ఆగు.